ఓదార్పు యాత్ర పేరుతో జగన్ అరాచక యాత్ర చేస్తున్నారని, ప్రశాంతమైన ఏపీని కలుషితం చేస్తున్నారంటూ బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తప్పులు చేసి ప్రభుత్వంపై నెట్టడమేంటని ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా చట్టపరంగా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఓదార్పు యాత్ర పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని అరాచక యాత్రగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని కలుషితం చేయాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యం వెళ్ళింది. ఈరోజు మేము ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతూ ఉంటే, మీరు ఇట్లా సిద్ధిరాజు వాళ్ళ బిడ్డ గుద్ది చంపేస్తే చనిపోయిన వ్యక్తికి 45 ఏళ్ళు కదా, అసలు వయసుకి యాక్సిడెంట్కి సంబంధమే ఏముందయ్యా? చనిపోయిన తర్వాత మొత్తం అక్కడ మ్యానిపులేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ని మ్యానిపులేట్ చేశారు. తప్పులు మీరు చేసి తప్పుని ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తారు మీరు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మాధవ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతోంది. ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగా వారిని చట్టపరంగా మేము శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం.